హైదరాబాద్లో కిమ్స్ ఆసుపత్రి ఉద్యోగి రాఘవేంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బోయినపల్లిలో కారులో శవమై కనిపించాడు. నిన్న సాయంత్రం 4 గంటలకు భార్యతో మాట్లాడిన రాఘవేంద్ర తర్వాత నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు. చివరకు ఇవాళ శవమై కనిపించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులంతా. రోడ్డుపైనే కారు ఆగి ఉండడం, కారులో మద్యం బాటిళ్లు కనిపించడంతో గుండెపోటుతోనే ఆయన మరణించినట్లు భావిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో కిమ్స్ డాక్టర్ మృతికి సంబంధించిన డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఏం జరిగి ఉండొచ్చు? రిషి, రాఘవేందర్ అని కిమ్స్ హాస్పిటల్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతను బోయిన్పల్లిలో తన కారులో ఇవాళ శవమై కనిపించాడు. ఉదయం అక్కడ ఉన్న స్థానికులు కారులో డెడ్ బాడీని చూసి కమ్ముతిన్న వాళ్ళు వెంబటే బోయిన్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థానానికి చేరుకుని కారు డోర్ లాక్ చేసి చూసే వరకు అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. కారులో ఒక మద్యం బాటిల్ ని కూడా స్వాధీనం చేస్తున్నాడు. అయితే అతను సాయంత్రం 4 గంటలకు అతని భార్యతో మాట్లాడినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ తర్వాత నుండి అతను ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడ్డ వాళ్ళు ఆ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బోయిన్పల్లికి వచ్చారు. అక్కడ వాళ్ళ తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి చూసే వరకు అప్పటికే అతను కారులో చనిపోయినట్లుగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకుని రాఘవేందర్ ప్రస్తుతం డెడ్ బాడీని మార్చురికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్కడ సంఘటనా స్థలాన్ని చూస్తే మాత్రం అతను తాగి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పక్కనే మద్యం బాటిల్ కూడా ఉండడంతో అతను కారు డ్రైవ్ చేస్తూ ఉండగా అతనికి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అయితే పోలీసులు మాత్రం మార్చికి పంపించిన తర్వాత PM పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ మరణానికి సంబంధించిన దానిపై నిజాలు వెలుగులోకి వస్తాయనేది పోలీసులు చెప్తున్న వర్షన్. రైట్ రాధాకృష్ణ.